Congress leaders staged a protest in Kadapa district opposing the privatization of medical colleges. The demonstration took place near the Pulivendala Medical College, where party spokesperson Tulasi Reddy submitted a memorandum to Hospital Superintendent Srinivas Rao. Tulasi Reddy criticized the coalition government for allegedly privatizing public institutions after coming to power. He pointed out that the previous government had secured approval for 10 medical colleges, while the current administration is reportedly returning allotted seats and pushing colleges toward privatization. Chandrababu ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఆ జీవో నంబర్ 590/9/2025. ఆ జీవో సారాంశం ఏమంటే పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీతో సహా రాష్ట్రంలో 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం, కార్పొరేట్ శక్తులకు అప్పగించడం, ఇది ఆ జీవో సారాంశం. ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి ఆశయానికి పూర్తిగా విరుద్ధం. ఎన్టీ రామారావు గారు మొదటి నుండి కూడా వైద్య విద్యను అమ్ముకోవడాన్ని ఆయన వ్యతిరేకిస్తూ వచ్చారు. కాబట్టి ఎన్టీ రామారావు గారి ఆశయాలకు పూర్తి విరుద్ధంగా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సాగుతూ ఉంది. దట్ ఇస్ నెంబర్ 1. రెండవది, ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం వలన వచ్చే నష్టాలు 2. ఒకటి, విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క ప్రైవేట్ యాజమాన్యాలు ఎంబీబీఎస్ సీట్లను అమ్ముకుంటాయి, కోట్ల రూపాయలకు అమ్ముకుంటాయి. కాబట్టి పేద విద్యార్థులకు వైద్య విద్య అందదు. నిన్నగాక మొన్న చంద్రబాబు ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఆ జీవో నంబర్ 590/9/2025. ఆ జీవో సారాంశం ఏమంటే పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీతో సహా రాష్ట్రంలో 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం, కార్పొరేట్ శక్తులకు అప్పగించడం, ఇది ఆ జీవో సారాంశం.